10,000 మూలధనంతో ఒక చిన్న మామూలు వ్యాపారం చేసేవాడు చిన్న బట్టల షాప్ ఓపెన్ చేసి దానిని కేవలం 23 సంవత్సరాల్లో 30,000 కోట్ల బ్రాండ్గా మార్చేశాడు. 600 పైన ఇండియన్ స్టోర్స్ మరియు 10కి పైగా ఇంటర్నేషనల్ స్టోర్స్ని సాధించాడు. సంవత్సరానికి 40 లక్షల పీసెస్లను అమ్ముతున్నాడు. కానీ ఇలా ఈ యొక్క బ్రాండ్ ఓనర్ వచ్చేసి తన తండ్రితో కేవలం 20,000 ఇన్వెస్ట్మెంట్ గురించి 20,000 ట్రేడింగ్ గురించి కాస్త చిన్నగా గొడవ పడిన తర్వాత అతని తండ్రితో అలిగి సపరేట్ షాప్ ఓపెన్ చేశాడు. అతని తండ్రి దగ్గర షాప్ ఉన్నప్పటికీ అతని యొక్క షాప్ అతని తండ్రి షాప్ వదిలి సపరేట్ షాప్ ఓపెన్ చేశాడు. ఇతని పర్సనల్ నెట్వర్క్ వచ్చేసి 20,000 కోట్ల దాకా వచ్చి చేరింది. మన పూర్తి భారతదేశంలో ఇతనిని టాప్ 60 రిచెస్ట్ పర్సన్స్ లో కౌంట్ చేస్తారు. అది కూడా వితౌట్ ఎనీ ఇన్వెస్టర్, వితౌట్ ఎనీ లోన్, తనే స్వంతంగా కష్టపడి స్వంతంగా బాగా శ్రమ పడిన తర్వాత బిజినెస్ సెన్స్ ఉండడం వల్ల ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఈ కేస్ స్టడీ వచ్చేసి బాగా స్పెషల్గా ఉంది. ఎందుకంటే దీనిలో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలి, మరియు మార్కెటింగ్ చేసే విధానం ఏంటి వితౌట్ ఇన్వెస్టర్, వితౌట్ ఎనీ లోన్ ఒక చిన్న షాప్ని పెద్ద సక్సెస్గా ఎలా మార్చాలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క బ్రాండ్ పేరు వచ్చేసి మాన్యవర్. ఇంకా బిజినెస్ మ్యాన్ పేరు వచ్చేసి రవి మోడీ. ఈ యొక్క కేస్ స్టడీలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే మాన్యవర్ యొక్క 4 బిజినెస్ స్ట్రాటజీస్ మరియు 7 బిజినెస్ లెసన్స్తో మన యొక్క బిజినెస్ని నెక్స్ట్ మాన్యవర్గా ఎలా మార్చాలో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నా లేకపోతే చేయాలనుకుంటున్నా ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీ యొక్క ఎన్ని కథలున్నా సార్ నా దగ్గర అయితే ఎంత డబ్బులు లేవు, నేను బాగా చిన్న వ్యాపారస్తుడిని, నేనేం చేయగలుగుతాను, మార్కెట్లో వచ్చేసి కాంపిటీషన్ బాగా చాలా పెరిగిపోయింది, నేనేం చేయవచ్చు, నేను ఎలా సంపాదించాలి, ఒకవేళ మీరు కూడా ఇలా ఆలోచిస్తే ఈ కేస్ స్టడీతో మీరు తెలుసుకుంటారు ఎలాంటి యొక్క మాటలు చెప్పడం కేవలం మీ యొక్క బద్ధకం అవుతుంది. ఇలాంటి మాటలు చెప్పడం మీ యొక్క బద్ధకం అవుతుంది. ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే ఈ కేస్ స్టడీలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి, దానిని ఎలా ఎదుర్కోవాలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బిజినెస్ మ్యాన్ తో మన యొక్క వీడియో స్టార్ట్ అవుతుంది రవి మోడీ గారి తండ్రి. అతను కల్కత్తాలో 140 స్క్వేర్ ఫీట్ కలిగిన చిన్న స్పేస్ లో అతను బట్టలు అమ్మేవాడు. ఆ యొక్క షాప్లో బట్టలు అమ్మేవాడు. ఎలా అయితే బిజినెస్ ఫ్యామిలీస్లో అవుతుందో చిన్నప్పటి నుంచే పిల్లలకు షాప్లో పిలుచుకుంటారు. అలానే రవి మోడీ గారు 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇతను 9 సంవత్సరాల వరకు అతని తండ్రి గారితో అదే షాప్లో పనిచేశారు. అతను 9 సంవత్సరాల పని చేసిన తర్వాత అతను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ యొక్క షాప్లో ఎవరైనా కస్టమర్ ఒకటే షర్ట్ కొనడానికి వస్తే మీరు అతనికి ఒకటే షర్ట్ అమ్మి వేస్తే దీనిలో మీరు చేసిన గొప్ప పని ఏంది? యు ఆర్ నాట్ సేల్స్ మ్యాన్, యు ఆర్ ఓన్లీ పోస్ట్ మ్యాన్. You are postman, not salesman. You cannot be a salesman. ఒకవేళ మీరు అతను ఒకటే కొనడానికి వస్తే 2-3 అతనిని అమ్మి వేస్తే, అతనికి 2-3 షర్ట్స్ అమ్మి చూపిస్తే అప్పుడు వచ్చేసి నువ్వు నిజమైన సేల్స్ మ్యాన్గా మారుతావు. దీనిని టెక్నికల్ భాషలో క్రాస్ సెల్ మరియు అప్సెల్ అంటారు. క్రాస్ సెల్ అంటే ఎవరైనా ఒక షర్ట్ కొనడానికి వస్తే దానితో పాటు అతనిని ప్యాంట్ కూడా సేల్ చేయాలి, దాన్ని క్రాస్ సెల్ అంటారు. అప్ సెల్ అంటే ఎవరైనా ఒకటే షర్ట్ కొనడానికి వస్తే అతనికి 2-3 షర్ట్స్ అమ్మి వేయాలి, దానిని అప్ సెల్ అని అంటారు.
ఈ యొక్క విషయము తను పుస్తకాల ఎంబీఏతో కాదండి, తన జీవిత ఎంబీఏతో నేర్చుకున్నాడు. తన జీవిత ఎంబీఏతో నేర్చుకున్నాడు. ఇక్కడనే మీకోసం వస్తుంది బిజినెస్ లెసన్ నంబర్ 1. బిజినెస్ అంటే ఏది పెద్ద విషయం కాదు. బిజినెస్ అంటే ఏమి పెద్ద విషయం కాదు. బిజినెస్ అంటే కామన్ సెన్స్. బిజినెస్ అంటే కామన్ సెన్స్ ఉండడం. బిజినెస్ అంటే ప్రాక్టికల్స్. బిజినెస్ అంటే మార్కెట్ని అర్థం చేసుకోవడం. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తారో అంత బాగుంటుంది. వారెన్ బఫెట్ మరియు హల్దీరామ్ వీళ్ళు వచ్చేసి కేవలం 13 సంవత్సరాల లోపలే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా బిజినెస్ ఫ్యామిలీ అయితే మీ పిల్లల్ని బాగా ఎర్లీ ఏజ్లోనే చదువుతో పాటు బిజినెస్ మేనేజ్ చేయడం అలవాటు పరచండి. ఎందుకంటే వాళ్ళు బాగా త్వరలోనే బాగా చిన్న ఏజ్లోనే మార్కెట్ యొక్క అనుభవాన్ని పొందుతారు. చదువుడు రాసుడు తన చోటే, పుస్తకాలు తన చోటే, కానీ మార్కెట్లో దొరికే అనుభవం దాన్ని ఎవ్వరు పోటించలేరు. దాని తర్వాత ఫ్రెండ్స్ జరిగింది ఏంటంటే, ఎక్కడైతే ఫ్యామిలీ బిజినెస్ రన్ అవుతుందో అన్న తమ్ముడు కొడుకు తండ్రి కలిసి పని చేస్తారో బాంబ్ బ్లాస్ట్ డిస్ప్యూట్. తండ్రి గారు ఏదైనా ఆలోచిస్తే దానికి వ్యతిరేకంగా దానికి అపోజిట్ కొడుకు ఆలోచించేవాడు. రవి మోడీ గారు వచ్చేసి నాన్న మీరు ఓన్లీ పైన్ షర్ట్ ఎందుకు అమ్ముతున్నారు? మన మార్కెట్లో వచ్చేసి ఇప్పుడు కుర్తా పజామా కూడా ట్రెండ్లో ఉంది కదా, ఎథనిక్ వియర్ కూడా మనం అమ్మవచ్చు కదా. అలా ప్రశ్నిస్తే తండ్రి గారు వచ్చేసి నువ్వు నోరు మూసుకొని ఉండు, నాకు తెలియదా? నేను నీకన్నా బాగా అనుభవం కలిగి ఉన్నాను. నువ్వు నాకు చెప్పే అవసరం లేదు. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో రన్ చేస్తున్నా బిజినెస్. ఈ యొక్క బిజినెస్ని ఎప్పటి నుంచో రన్ చేస్తున్నా. ఇంకా ఫ్యూచర్లో నేను చెయ్యలేనా? నువ్వు చెప్పేదేంటి? అప్పటి కోసం అయితే రవి మోడీ గారు ఊకునేవారు. అప్పటి సమయం కోసం అతను ఊకున్నాడు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే అతని తండ్రి 7 రోజుల కోసం బయటికి వెళ్ళడం జరిగిందో, 7 days కోసం బయటికి వెళ్తే అతను ఏం చేశాడంటే అతని తండ్రికి తెలియకుండానే 100 కుర్తాలు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే అతని తండ్రి మళ్ళీ తిరిగి వచ్చాడో అతనికి తెలిసిన తర్వాత అతనికి బాగా కోపం వచ్చింది. కానీ 80 కుర్తాలు అమ్మేశాడని తెలిసిన తర్వాత కాస్త కోపం చల్లారింది. దాని తర్వాత అతనికి వార్నింగ్ ఇస్తాడు, మరి ఇప్పుడైతే నువ్వు ఇలా చేసావు కానీ మళ్ళీ ఒకసారి ఇలా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ రవి మోడీ గారు వచ్చేసి అతను బిజినెస్ పురుగు కలిగిన వ్యక్తి. ఇవాళలో కేవలం ఇంటర్నెట్ చేసినా ఇంకా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంది కదా. అతను తర్వాత అతని స్థాయిలో చిన్న డిసిజన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. మార్కెట్లో ఇప్పుడు ఇది జరుగుతుంది, దానిపైన నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చేసి ఇది నడుస్తుంది కదా, దీనిని మనం సెల్ చేసి చూడాలి. మన షాప్లో సేల్ అవుతుందా కాదా మొత్తం ఎక్స్పెరిమెంట్ చేయాలి. కొన్ని డిసిజన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ యొక్క విషయం వచ్చేసి తన తండ్రికి నచ్చడం లేదు. అతని తండ్రి వచ్చేసి అతనికి బాగా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు వచ్చేసి ఒక్కరోజు నీ యొక్క డిసిజన్స్తో నువ్వు బాగా తప్పుడు డిసిజన్స్ తీసుకుంటున్నావు. నీ యొక్క డిసిజన్స్తో మమ్మల్ని ఏదో ఒక రోజు నాశనం చేస్తావు. నీ వల్ల నాకు సూసైడ్ కూడా చేయాల్సి వస్తుంది కావచ్చు. ఇలా చెప్పంగానే రవి మోడీ గారికి ఈ యొక్క మాట మనస్సుకు తగిలింది. దాని తర్వాత అతని తండ్రి గారితో అలిగి అతనేం చెప్పాడంటే, నేను రేపటి నుంచి నీ యొక్క షాప్కి రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మా నాన్నగారి షాప్ వదిలేసిన తర్వాత అమ్మ దగ్గర వెళ్ళి ఏం చెప్తాడంటే, నాకు 10,000 ఇవ్వండి, నాకు నాన్నగారి బిజినెస్ అర్థం అవ్వడం లేదు. అతను చేసే బిజినెస్ నాకు అర్థం అవ్వడం లేదు. నేను సపరేట్ షాప్ ఓపెన్ చేస్తా, నేను సపరేట్ బిజినెస్ రన్ చేస్తా. నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు, నా యొక్క అనుభవంతో నేను బిజినెస్ రన్ చేస్తా.
దాని తర్వాత అతని అమ్మగారి దగ్గర నుంచి 10,000 తీసుకొని తన ఓన్ షాప్ని ఓపెన్ చేశాడు. దానికి వేదాంత్ ఫ్యాషన్స్ అని పేరు ఇచ్చాడు. ఇక్కడనే వస్తుంది మనకు బిజినెస్ లెసన్ నెంబర్ 2. గ్రేట్ బిజినెసెస్ ఏదైతే తయారవుతావో, గ్రేట్ బిజినెసెస్ ఏదో రెడీ అవుతాయి కదా, అవి మార్కెట్ యొక్క ఇన్సైట్స్ పైన రెడీ అవుతాయి. ఒకవేళ మీరు మార్కెట్లో తిరిగిన తర్వాత, మార్కెట్లో చూసిన తర్వాత మీకు ఏదైనా విషయం ఒకటేసారి క్లిక్ అవుతే ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి మన మార్కెట్లో ఎగ్జిస్టే లేదు, కానీ దీని యొక్క డిమాండ్ అయితే మార్కెట్లో బాగా ఎక్కువ శాతం ఉంది. బాగా మంది దీనికోసం డిమాండ్ చేస్తున్నారు, కానీ ఏ బిజినెస్ మ్యాన్ కూడా దీనిపైన ఫోకస్ చేస్తలేడు. నేను దానిపైన ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ మీకు ఇలా అనిపిస్తే ఇంకా పెద్ద పెద్ద బిజినెసెస్ ఏదైతే ఉంటాయో దాని వెనకాల రహస్యం ఇదే అయి ఉంటుంది. దాని వెనకాల రహస్యం ఇదే. వాళ్ళు జస్ట్ మార్కెట్ గ్యాప్ని చూస్తారు. మార్కెట్లో ఏ ప్రోడక్ట్ లేదు, దాని డిమాండ్ ఉంది కానీ ప్రోడక్ట్ ఎగ్జిస్ట్ లేదు, దాన్ని ఎవరు ఫోకస్ చేస్తే లేరు, మేము ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది? అయితే ఇతనికి దొరికిన ఇన్సైట్ ఏంటంటే, మార్కెట్లో రవి మోడీకి దొరికిన ఇన్సైట్ ఏంటంటే, మార్కెట్లో వచ్చేసి మొత్తం వెస్ట్రన్ వియర్ని సేల్ చేస్తున్నారు. మన మార్కెట్లో వెస్ట్రన్ వియర్ని సేల్ చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఇండియన్ ఎథనిక్ వియర్ పైన ఫోకస్ చేస్తూనే లేరు. కానీ ప్రజలు వచ్చేసి దానికి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు దానికి కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు, కానీ దానిపైన ఎవ్వరు ఫోకస్ చేస్తలేరు. నేను దానిపైన ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది? దాని తర్వాత మాన్యవర్ ఎంత పెద్ద బ్రాండ్ మనం చూస్తున్నాం. దీనిలోనే మీకోసం బిజినెస్ లెసన్ నెంబర్ 3. ఈ యొక్క విషయం మీకు కాస్త కాంట్రవర్సీగా అనిపించవచ్చు, ఎందుకంటే దీనిలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒకవేళ మీరు ఫ్యామిలీ బిజినెస్ కనుక చేస్తే అక్క తమ్ముడు, దాని తర్వాత తమ్ముడు అన్న, దాని తర్వాత తండ్రి కొడుకు కలిసి పని చేస్తే, దానిలో అందరూ వివిధ రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటే, మనం తలుచుకున్న ఒక గ్రేట్ ఐడియాని ఏదో ఒక రీజన్ వల్ల ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. మనం ఈ ఐడియాతో మార్కెట్లో సక్సెస్ అవుతామని మనం ఆలోచించిన గ్రేట్ ఐడియా, దాన్ని మనం మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. దానివల్ల నేను మా నాన్నగారి మాట వినకండి, అక్కగారి మాట వినకండి అని నేను సజెషన్ ఇస్తలేను. కానీ ఏదో ఒక ఐడియా పైన మీరు కన్విన్స్ ఉంటే, మీరు దీనిలో సక్సెస్ ఉంది అని ఈ ఐడియాతో మనం సక్సెస్ అవుతామని కన్విన్స్గా ఉంటే, మార్కెట్ యొక్క ట్రెండ్ మీరు చూసి ఉంటే, దాని తర్వాత మార్కెట్లో ఉన్న డేటాతో ప్రూవ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మీకు గట్టి నమ్మకం కలిగి ఉంటే, మేము సక్సెస్ అవుతామని గట్టి నమ్మకం కలిగి ఉంటే, బాగా వెయిటింగ్ చేయకుండా సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా ఫస్ట్ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే పదే తండ్రి గారు 20,000 కోసం తరిమి వేశారు, కానీ ఇప్పుడు ఎంత గర్వపడుతున్నారు. అందువల్లే చెప్తున్నా, సొసైటీ గురించి ఆలోచించకుండా ఒకవేళ మీ ఐడియాలో పవర్ ఉంటే, ఆ దమ్ము ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఫ్రెండ్స్, కాస్త విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పేరు రవి మోడీ గారు వేదాంత్ ఫ్యాషన్స్ అని పెట్టారు కదా. కానీ దాని తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత ఇతను ఏం ఆలోచించాడంటే, ఈ యొక్క పేరు వచ్చేసి వేదాంత్ ఫ్యాషన్స్ మన యొక్క బ్రాండ్కి సూటబుల్గా లేదు, మనం దీన్ని చేంజ్ చేయాలి, కాస్త యూనిక్ నేమ్ ఉండాలి, కాస్త యూనిక్ నేమ్ ఇద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే, మనకు గౌరవం కావాలి. తండ్రి గారు అయితే ఇవ్వలేకపోయారు, మార్కెట్లో నుంచి తీసుకుందామని ఇతనేం దానికి పేరు ఇచ్చాడు, మాన్యవర్ అని పేరు ఇవ్వడం జరిగింది. మాన్యవర్ వచ్చేసి ఫ్రెండ్స్ బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎఫ్ఎస్కి టార్గెట్ చేసింది, లార్జ్ ఫార్మర్ స్టోర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ప్యాలెంటిన్ అయింది, దాని తర్వాత విశాల్ మెగా మార్ట్ అయింది. ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్స్కి అయితే వీళ్ళు ప్రోడక్ట్స్ అంటే బట్టలు సప్లై చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ బిజినెస్ యొక్క 20-30% వీళ్ళు డైరెక్ట్ క్యాష్లో సేల్ చేసేవాళ్ళు. తక్కువ మార్జిన్ ఉన్నా కానీ క్యాష్లో సేల్ చేసేవాళ్ళు. మిగతా 70-80% వీళ్ళు బాగా హై మార్జిన్ ఉంచుకొని పెద్ద పెద్ద స్టోర్స్కి అమ్మేవాళ్ళు. ఎందుకంటే ఆ సమయంలో వీళ్ళకి కాంపిటీషన్ ఎవ్వరు లేరు కదా.
అందరూ వచ్చేసి వెస్ట్రన్ పైన ఫోకస్ చేస్తున్నారు. వెస్ట్రన్ క్లాత్స్ అంటే మనకు ఫార్మల్ పాయింట్ షర్ట్ దీనిపైన ఫోకస్ చేసుకుంటున్నారు. కానీ ఓన్లీ మాన్యవర్ వచ్చేసి కుర్తా పైజామా మరియు ఎథనిక్ వేర్ పైన ఫోకస్ చేస్తుంది. దానివల్ల వీళ్ళకు కూడా సేల్ కూడా మంచిగా అవుతుంది. సేల్ అవుట్ కూడా త్వరలో సేల్ అవుట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా వాళ్ళు చెప్పే ప్రైస్లో డీల్ డన్ అవుతుంది. అలా చేస్తూ క్రమంలో వీళ్ళు 20 crores యొక్క టర్న్ ఓవర్ చేశారు. 20 కోట్ల టర్న్ ఓవర్ చేశారు. దాని తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళకి సమస్య ఏమొచ్చిందంటే ఈ LFS వీళ్ళు కస్టమర్ యొక్క డాటా కంపెనీకి ఇస్తలేరు. కస్టమర్ డాటా కంపెనీకి మొత్తానికి ప్రొవైడ్ చేస్తలేరు. దానివల్ల వీళ్ళకి కష్టం అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో కష్టం అవుతుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కస్టమర్ యొక్క బిహేవియర్ తెలియకుండా కస్టమర్కి ఏం నచ్చుతుంది ఏం నచ్చుతలేదు, దాని తర్వాత కస్టమర్కి మనం ఇచ్చిన ప్రోడక్ట్ సాటిస్ఫై ఉందా లేదా, మార్కెట్లో ఏ ప్రోడక్ట్ రన్ అవుతుంది లేదు, మనం దాన్ని తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోకుండా మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ పోతే మనం లాంగ్ టర్మ్లో సర్వైవ్ చేయలేకపోతాం. ఎగ్జాంపుల్, మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాం, ఆ ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్స్కి నచ్చుతలేదు. దాని తర్వాత 2-3 ప్రోడక్ట్స్ కూడా ఆ 2-3 ప్రోడక్ట్స్ మంచిగా పర్ఫామ్ అవుతుంది. కానీ ఈ యొక్క ప్రోడక్ట్ మీద లాంచ్ చేసాం కదా, అది మంచిగా పర్ఫామ్ చేస్తలేదు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏం లాభం దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కాస్ట్ పోయింది దీనిలో. దాని తర్వాత బ్రాండ్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. బ్రాండ్ వాల్యూ కూడా అందదు. ఈ యొక్క ప్రోడక్ట్ గురించి బ్రాండ్ వాల్యూ అయితే కింద వస్తుంది కదా. అదే ఆలోచించిన తర్వాత దానికోసం వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళైతే ఇవ్వలేరు, వాళ్ళ ఒక పాలసీ ఉంది, దానివల్ల వీళ్ళు ఇవ్వరు కావచ్చు, మనమే ఒక సపరేట్ షోరూమ్ ఓపెన్ చేద్దామని భువనేశ్వర్లో వీళ్ళు పెద్ద షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడి నుంచే వీళ్ళు కస్టమర్ డేటా తీసుకునేవాళ్ళు, కస్టమర్కి ఏం నచ్చుతుంది ఏం నచ్చుతలేదు, ఇప్పుడు ట్రెండ్ ఏమనిపిస్తుంది కస్టమర్కి, అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసేవారు. కానీ దాని తర్వాత ఇక్కడ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు LFSలో సప్లై చేస్తున్నారు, దాని తర్వాత కాస్త క్యాష్లో అమ్ముతున్నారు, కాస్త 20% చెప్పాను కదా, అలానే కొంచెం వచ్చేసి క్యాష్లో అమ్ముతున్నారు. ఇంకా వీళ్ళు షోరూమ్ ఓపెన్ చేశారు. ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేశారు, సెకండ్ చేశారు, దాని తర్వాత థర్డ్ షోరూమ్ కూడా ఓపెన్ చేశారు. దీని తర్వాత వీళ్ళు ఏం ఆలోచించారంటే, మనం ఇలానే షోరూమ్స్ ఓపెన్ చేస్తూ వెళ్తే మనకు బాగా కష్టం అవుతుంది, టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాని తర్వాత స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా ఎవరిని హైరింగ్ చేయాలి, ఎవరిని హైరింగ్ చేయవద్దు, ఎవరు వస్తలేరు, మొత్తం వాళ్ళని స్టాఫ్ మేనేజ్మెంట్ చేయాలి. ఇవన్నీ బాగా ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల వీళ్ళేం చూస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 3 షోరూమ్స్ని ఇంత పెద్ద ఇబ్బంది పడుతున్నాం. 3 షోరూమ్స్ ఓపెన్ చేసిన తర్వాతనే ఇంత ఇబ్బంది పడుతున్నాం. అయితే మనము రేపటి దినం 10, 20, 30 షోరూమ్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. అయితే మన పరిస్థితి ఏమవుతుంది? దానివల్ల ఈ యొక్క మోడల్ని కోకో మోడల్ అంటారు. కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. ఈ యొక్క మోడల్ పైన పని చేస్తే మనతో అయితే ఇది పాసిబుల్ కాదు. దానివల్ల వీళ్ళు ఏం చేశారంటే, మనం ఫోకో మోడల్లో వెళ్దామని ప్లాన్ చేశారు. ఫోకో మోడల్ అంటే ఫ్రాంచైజీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. వీళ్ళు అయితే ఫ్రాంచైజీ ఇవ్వడం స్టార్ట్ చేశారు, ప్రజలకు ఫ్రాంచైజీ ఆఫర్ చేశారు. ఎంతోమంది ఫ్రాంచైజీ వాళ్ళకు నచ్చి ఈ బ్రాండ్ నచ్చిన తర్వాత వాళ్ళు ఎంతోమంది ఫ్రాంచైజీ తీసుకోవడం స్టార్ట్ చేశారు. దానిని కంపెనీ ఆపరేట్ చేసేది. కానీ ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది ఏమనిపించిందంటే, ఓకే మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ మొత్తం ఫ్రాంచైజీ ఓనరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాడు. కానీ మనకి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ముందులాగానే మనకి ఇక్కడ స్టాఫ్ మేనేజ్మెంట్ పెద్ద సమస్యగా మారింది. ఇంత స్టాఫ్ని మనం మేనేజ్ చేయాలంటే మనతో కాని పని. ఎవరు వస్తుండ్రో ఎవరు పోతుండ్రో ఇంత మేనేజ్ చేయాలి. అయితే స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా మనకు ఇలాంటి ఇంత పెద్ద సమస్య, ఇది కూడా బాగా సమస్య లాగానే ఉంది. ఇది కూడా మనం చేయలేము. మనం వచ్చేసి డైరెక్ట్ ఫోఫోకి వెళ్దామని ప్లాన్ చేశారు. ఫోఫో అంటే ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్. దీనిలో వచ్చేసి ఫ్రాంచైజీ ఓనరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత దాని యొక్క ఆపరేషన్స్ కూడా ఫ్రాంచైజీ ఓనరే చేసుకోవాలి.
ఇలాంటి ఆఫర్ ఇచ్చినాక కంపెనీ ఓన్లీ 3 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, 3 బాధ్యతలు కంపెనీ తీసుకుంటుంది. నంబర్ 1 వచ్చేసి డిజైన్ చేసి ఇస్తుంది. కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ఉన్న డిజైన్ని తయారు చేసి ఇస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ యొక్క ఎక్స్పెన్సెస్ కంపెనీ చూసుకుంటుంది. మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో ఏ విధంగా చేయవద్దో అది కంపెనీ యొక్క బాధ్యత. దాని తర్వాత థర్డ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మీ యొక్క షోరూమ్ దాకా ఇంపోర్ట్ చేయడం, మీ షోరూంలో బట్టలు ఇంపోర్ట్ చేయడం అది కంపెనీ బాధ్యత. ఈ 3 బాధ్యతలు అయితే వీళ్ళేం ఆలోచించారంటే కంపెనీలో ఈ 3 బాధ్యతలు అయితే ఓకే, మనమైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్కడెక్కడ పంపించాలో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇది 3 అయితే ఓకే, కానీ సింగిల్ స్టోర్స్ అయితే మనం చూడలేము, మనం మేనేజ్ చేయలేము. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫోఫో మోడల్కి వచ్చారో మార్కెట్లో దూసుకొని వెళ్ళారు. 600 స్టోర్స్. ఒకవేళ వీళ్ళు ఫోకో మోడల్లో ఉంటే 600 స్టోర్స్ దాకా అచీవ్మెంట్ 600 స్టోర్స్ని సాధించలేకపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఫోకో మోడల్కి వచ్చారో వీళ్ళు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. అయితే ఇక్కడే మీకోసం బిజినెస్ లెసన్ నంబర్ 4. ఒకవేళ మీరు రాకెట్ స్పీడ్తో మీ యొక్క బిజినెస్ని స్కేలప్ చేయాలంటే మీకోసం బెస్ట్ మోడల్ వచ్చేసి ఫోఫో మోడల్. స్టోర్ పైన స్టోర్ తీయాలంటే మీకోసం బెస్ట్ మోడల్ వచ్చేసి ఫోఫో మోడల్. ఒకవేళ మీరు మెల్లిగా వెళ్తుంటే ఎలా అయితే డీమార్ట్ వెళ్తుందో, డీమార్ట్ వచ్చేసి అన్నీ నేనే చేసుకుంటా, అన్నీ నేనే మేనేజ్ చేస్తా. దానివల్ల ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఓన్లీ 341 స్టోర్సే డీమార్ట్ ఓపెన్ చేయగలిగింది. బాగా తక్కువగా స్కేలప్ అవుతుంది, బాగా తక్కువ స్పీడ్తో వెళ్తున్నారు. దానివల్ల మనకు ఒకవేళ రాకెట్ స్పీడ్తో వెళ్ళాలంటే బెస్ట్ మోడల్ ఈజ్ ఫోఫో మోడల్. ఇది అయిన తర్వాత మీరు ఆలోచిస్తున్నారు కావచ్చు, స్టోర్స్ ఓపెన్ చేసి నేనేం చేస్తా, స్టోర్స్ అయితే 10 తీయవచ్చు, 20 తీయవచ్చు, 30 కూడా తీయవచ్చు. కానీ కస్టమర్స్ వస్తలేదు కదా, కస్టమర్స్ ఎవరు వస్తలేరు. దీనికోసం మాన్యవారి ఒక స్ట్రాటజీ ఏంటంటే బ్రాండ్ క్రియేషన్. ఇది నిజమే, కస్టమర్స్ రారు, కస్టమర్స్ మన దగ్గర వస్తలేరు, కస్టమర్స్ని పిలవాల్సి వస్తుంది. ఎలా? మార్కెటింగ్ ద్వారా కస్టమర్స్ని పిలవాల్సి వస్తుంది. కానీ దానికన్నా ముందు బ్రాండింగ్ చేయాలి, దానికన్నా ముందు బ్రాండ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు చెప్పారనుకో నా దగ్గర అన్ని బట్టలు ఉన్నాయి, నా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను ఇది కూడా అమ్ముతున్నాను, మీరు ఐడెంటిఫై కాలేరు ప్రజలకు. అందరూ కూడా అదే చెప్తున్నారు కదా, అందరూ కూడా నా దగ్గర అన్ని బట్టలు ఉన్నాయి, అన్ని ఫ్యాన్సీ ఉన్నాయి, అన్ని బట్టలు ఉన్నాయి, అందరూ అదే మాట చెప్తున్నారు. కానీ మీరు అదే గుంపులో మీరు కూడా కలిసిపోతున్నారు. అలా చెప్పి అలా మార్కెటింగ్ చేసిన తర్వాత అదే గుంపులో మీరు కూడా కలిసిపోతున్నారు. వాళ్ళకు మీకు చేంజెస్ ఏమి కనిపిస్తలేరు. ఆ గుంపుల నుంచి మీరు సపరేట్ కావాలంటే బ్రాండ్ని క్రియేట్ చేయాలి. దానికోసం రవి మోడీ గారు బ్రాండ్ అయితే క్రియేట్ చేయాలని ఆలోచించారు. కానీ ఎలా? దాని తర్వాత ఇతనేం గమనించాడంటే మన పూర్తి భారతదేశంలో పెళ్ళిళ్ళప్పుడు చేసే ఖర్చులు, ఆ సందర్భాల్లో చేసే సెలబ్రేషన్స్ మళ్ళీ ఎప్పుడు చేయరు. ఇంకా ఆ సమయంలో చేసే షాపింగ్ ఎప్పుడు చేయరు. ఇంకా దాని తర్వాత మన బిజినెస్ మ్యాన్స్కి వచ్చేసి ఎవరైతే షాపింగ్ బిజినెస్ బట్టల వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఆ సందర్భంలో అయ్యే అంత ప్రాఫిట్, ఆ సమయంలో ఆ యొక్క సందర్భంలో వచ్చే సంపాదన వేరే టైంలో వేరే సందర్భాల్లో ఎప్పుడు రాదు. అయితే ఇతను డేటా ఏం చూసాడంటే మన పూర్తి భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 crore మ్యారేజెస్ అవుతున్నాయి. దాని యొక్క యావరేజ్ బడ్జెట్ తీసుకుంటే ప్రతి ఫ్యామిలీ 10 lakh rupees స్పెండ్ చేస్తుంది. 10 లక్షల రూపాయలు స్పెండ్ చేస్తే ఇక్కడనే ఈ మార్కెట్ వచ్చేసి 10 లక్షల కోట్ల దాకా వచ్చింది. అయితే ఇలాంటి ఎంత పెద్ద మార్కెట్లో ఏ బ్రాండ్ కూడా లేదు. ఇంత పెద్ద మార్కెట్ ఉంది, కానీ ఏ బ్రాండ్ కూడా దీనిపైన పని చేస్తలేరు. అందరూ వచ్చేసి మొత్తం అన్ఆర్గనైజ్డ్గానే ఉంది. 95% కూడా అలానే ఉంది, అన్ఆర్గనైజ్డే ఉంది. అయితే దీనిలో మనం బ్రాండ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది?
అందరూ వచ్చేసి వాళ్ళకు నచ్చిన ప్లేసెస్లో వాళ్ళకు ఏ ప్లేస్ తెలిస్తే అక్కడ వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు. కానీ బ్రాండ్ అయితే లేదు. మనం బ్రాండ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని వీళ్ళు వచ్చేసి మాకు పెళ్ళిళ్ళు అప్పుడే గుర్తుకు చేయాలని, మమ్మల్ని పెళ్ళిళ్ళు అప్పుడే గుర్తుకు చేయాలని వీళ్ళ 100% మార్కెటింగ్ మరియు 100% బ్రాండింగ్ దాని ప్రకారంగానే చేశారు. పెళ్ళిళ్ళ షాపింగ్ అంటే మాన్యవర్ గుర్తుగా వచ్చేలాగా చేశారు. ఒకసారి ఈ యాడ్ అయితే మీరు చూడండి. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడు, ఒప్పుకుంటాను. ఇప్పుడైనా ఒప్పుకో, నేను నీ కోసం తయారే అని. ప్లీజ్. ఇంట్రడ్యూసింగ్ వివాహం కలెక్షన్ బై మాన్యవర్. ఎప్పుడైతే ప్రజలు ఇలాంటి యాడ్ చూస్తారో వాళ్ళ యొక్క మైండ్లో ఫిక్స్ అవుతుంది ఏంటంటే నెక్స్ట్ టైం పెళ్ళి యొక్క షాపింగ్ చేయాలంటే మాన్యవర్కి వెళ్ళాలని వాళ్ళకి ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే వేరే బ్రాండే లేదు కదా, ఓన్లీ వన్ అండ్ ఆప్షన్ మాన్యవర్. ఈ ఫస్ట్ వచ్చేసి వీళ్ళు పెద్ద తరగతికి ధనవంతులకు టార్గెట్ చేశారు. అయితే ధనవంతులు ఎక్కడుంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు మల్టీప్లెక్స్లో ఉంటారు. మల్టీప్లెక్స్లో మూవీ చూస్తూ 400 పాప్కార్న్ తింటుంటారు. అయితే అదే సమయంలో వాళ్ళు ఎటు కదలని సమయంలో, వాళ్ళు ఎటు పోవడానికి ఛాన్స్ లేని సమయంలో అక్కడ అదే థియేటర్లో అదే మల్టీప్లెక్స్లో ఒక మంచి యాడ్ వస్తుంది, మంచి సీన్ వస్తుంది. మాన్యవర్ది ఒక మంచి స్క్రీన్తో ఒక యాడ్ వస్తుంది. బాలీవుడ్ యాక్టర్ వచ్చేసి మాన్యవర్ యొక్క వస్త్రాలు వేసుకొని ప్రజలను ఇంప్రెస్ చేస్తాడు. అయితే యాడ్ చూసిన తర్వాత అక్కడ కూర్చొని చూస్తున్న వాడికి అతని మైండ్లో ఏం ఫిక్స్ అవుతాడంటే నెక్స్ట్ టైం నేను పెళ్ళికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ షాపింగ్ చేసి మాన్యవర్లో షాపింగ్ చేసి నేను పెళ్ళికి వెళ్ళాలి. అలా అతని మైండ్లో ఇలా ఫిక్స్ అవ్వాలని ఇలా యాడ్ అయితే డిజైన్ చేశారు. దీనివల్ల వీళ్ళ యొక్క సేల్స్ పెరిగిపోయాయి. దాని తర్వాత వీళ్ళు IPL దాకా కూడా వెళ్ళారు. IPLని 3 టీమ్స్ని వీళ్ళు హైర్ చేశారు. 3 టీమ్స్ హైర్ చేసిన తర్వాత 2017 వచ్చేసరికి వీళ్ళు విరాట్ కోహ్లీ గారికి కూడా అసైన్ చేసుకున్నారు. వీళ్ళ అదృష్టం ఏంటంటే అదే సమయంలో విరాట్ కోహ్లీ గారు కెప్టెన్గా మారారు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ గారిని అసైన్ చేసుకున్నారో ఇప్పటి వరకు వీళ్ళు ప్రజల మైండ్లో ఎలా ఫిక్స్ చేశారంటే పెళ్ళిళ్ళప్పుడు మాన్యవర్ని గుర్తుకు చేయండి అని ఫిక్స్ చేశారు కదా. కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ గారు వచ్చారో వీళ్ళు కొంచెం దాంట్లో చేంజెస్ చేశారు. ఏంటంటే ప్రతి సంతోషకరమైన సందర్భాల్లో షాపింగ్ చెయ్యాలంటే మీరు మాన్యవర్కి రావాలని అలా ప్రజల మైండ్ సెట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికోసం విరాట్ కోహ్లీ గారితో ఈ యాడ్ని రన్ చేశారు. हमें तो खुशी का बहाना चाहिए यार, हर त्योहार इंडिया का त्योहार. ఎప్పుడైతే ప్రజలు ఇలా యాడ్ చూస్తారో వాళ్ళ యొక్క మైండ్లో ఫిక్స్ అవుతుంది మనం ఏ యొక్క ఒకేషన్ అయినా ఏదైనా మంచి ఒకేషన్ అయితే అక్కడ షాపింగ్ చేయాలంటే మనం మాన్యవర్కి వెళ్ళాలి. యానివర్సరీ ఉన్నా కానీ హ్యాపీ బర్త్డే ఉన్నా కానీ మనం మాన్యవర్కి వెళ్ళి షాపింగ్ చేయాలి. ఇంకా దాని తర్వాత ఫ్రెండ్స్ అదే సమయంలో అనుష్కది అఫేర్ జరుగుతుంది. అనుష్క మరియు విరాట్ కోహ్లీ అఫేర్ జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే దానితో పాటు విరాట్ కోహ్లీతో పాటు అనుష్కని కూడా అసైన్ చేసుకున్నారు. అనుష్కని అసైన్ చేసిన తర్వాత వీళ్ళు ఒక సపరేట్ బ్రాండ్ లాంచ్ చేశారు. మోహే అని బ్రాండ్ లాంచ్ చేశారు. మహిళల కోసం మోహే, పురుషుల కోసం మాన్యవర్, ఇవి 2 బ్రాండ్స్ లాంచ్ చేయడం జరిగింది. 2 బ్రాండ్స్ ఇక్కడ దాకా అయింది. అయితే మీకోసం ఇక్కడ బ్రిలియంట్ లెసన్ ఉంది. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, వీళ్ళు తలుచుకుంటే ఒకటే బ్రాండ్లో మహిళల కోసం కూడా ప్రోడక్ట్స్ లాంచ్ చేయవచ్చు, దాంట్లో కూడా సేల్ చేసుకోవచ్చు. కానీ నో, ఎందుకంటే ప్రతి సెగ్మెంట్లో వేరు బ్రాండ్ని లాంచ్ చేశారు. దాని తర్వాత ప్రతి కేటగిరీలో వేరు బ్రాండ్ని లాంచ్ చేశారు. పురుషుల కోసం వేరే బ్రాండ్, దాని తర్వాత యంగ్స్టర్ కోసం వేరే బ్రాండ్, దాని తర్వాత మహిళల కోసం వేరే బ్రాండ్,
ఇంకా అంతేకాకుండా ధనవంతుడి కోసం అది ఒక కేటగిరీ, అతని కోసం వేరే బ్రాండ్ బాంబే అని ఒక బ్రాండ్ లాంచ్ చేశారు. దాని తర్వాత మాన్యవర్ లాంచ్ చేశారు. దానికన్నా చిన్న తరగతి ఉంటే అతని కోసం ఒక బ్రాండ్ని లాంచ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బిజినెస్ లెసన్ నెంబర్ 6, ఇక్కడనే మీకు బిజినెస్ లెసన్ నెంబర్ 6. అంతా మార్కెటింగ్ ఒకటే గొడుగు కింద కాదు. ప్రతి ఒక్కరి ఖర్చులు వేరుంటుంది, ప్రతి ఒక్కరి ప్రాకెట్ స్తోమత వేరుంటుంది. మనము ఫస్ట్ ఒక సెగ్మెంట్ని టార్గెట్ చేయాలి. మనం ఆ సెగ్మెంట్ యొక్క ప్రజలను మనం ఆకర్షించగలిగితే, వాళ్ళను అట్రాక్ట్ చేసుకుంటే, వాళ్ళను మన కస్టమర్ లాగా మార్చుకుంటే, దాని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ని మనం సాధించే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ సెగ్మెంట్ అయితే సాధించాం, దాని తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. దాని తర్వాత థర్డ్, ఫోర్త్ అయిన తర్వాత మీరు ఈజీగా ఫోర్త్గా దాకా వెళ్ళిన తర్వాత మీరు ఈజీగా మార్కెట్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు కావచ్చు, ఇతని దగ్గర అయితే డబ్బుల సముద్రం ఉంది, కానీ మా దగ్గర మల్టీప్లెక్స్లో యాడ్ ఇచ్చే అంత స్తోమతి లేదు. నో ఫ్రెండ్స్, ఇతని దగ్గర డబ్బుల సముద్రం కాదు, ఇతని దగ్గర స్ట్రాటజీ ఉంది. ఇక్కడ ఇతని స్ట్రాటజీ వినండి. రీఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్. ఒక 2003 వచ్చేసరికి ఇతని దగ్గర మర్సిడీస్ కొనేంత డబ్బులు ఉన్నాయి. కానీ ఇతను మర్సిడీస్ కొనాలని ఆలోచించాడు. ఇతని తండ్రి గారు ఏమన్నారంటే, నువ్వు మర్సిడీస్ కొని ఏం చేస్తావు, దానివల్ల ఏం ప్రయోజనం కలిగి ఉంటుంది? కొన్ని రోజుల కోసమే ప్రజలు నీకు బాగా సెలబ్రేషన్ చేస్తారు, నీకోసం నిన్ను పొగుడుతారు, దాని తర్వాత దాన్ని ప్రయోజనం ఉండదు. అది ఆ యొక్క తండ్రి మాటని కట్టుకట్టుకున్నాడు. దాని తర్వాత 2017 వచ్చేదాకా అతను మర్సిడీస్ కొనలే. 2017లో ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అతను మర్సిడీస్ కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడనే మనకు లెసన్ ఏంటంటే మనము సేల్ చేసేది షో ఆఫ్ కాదు. షో ఆఫ్ కోసం యూజ్ చేయవద్దు. మనం ఏదైతే సేల్ చేస్తామో దానిలో కాస్త పర్సంటేజ్ తీసి మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ మార్కెటింగ్లో వచ్చే రెవెన్యూ, మనం ఏదైతే మార్కెటింగ్ చేసాం దాంతో రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకా ఫ్రెండ్స్, మాన్యవర్ గురించి మీకు చెప్పాలంటే, మాన్యవర్ ఈ యొక్క బ్రాండ్ ఉంది కదా, వీళ్ళు ఏదైతే వీళ్ళు బట్టలు తయారు చేస్తారు కదా, ఇంత పెద్ద మొత్తంలో ఎంత పెద్ద మొత్తంలో ల్యాక్స్లలో బట్టలు తయారు చేస్తారు కదా. కానీ షోరూమ్కి వచ్చిన తర్వాత వీళ్ళకు ఓన్లీ 3% ఆఫ్ స్టాక్ మిగిలిపోతాయి. ఓన్లీ 3% వీళ్ళకు వేస్టేజ్లో వస్తుంది. దాని తర్వాత 97% ఆఫ్ స్టాక్ వీళ్ళు అమ్మి వేస్తారు. వీళ్ళు ఉంచుకోరు. వీళ్ళు 97% ఆఫ్ స్టాక్ వచ్చిన తర్వాత ఈజీగా అమ్మి వేస్తారు. మీరు ప్రశ్నించవచ్చు, ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉందా? లక్షల బట్టల్ని ఎలా అమ్ముతారు? ఓన్లీ 3% ఎలా మిగులుతుంది? వీళ్ళ దగ్గర మ్యాజిక్ కాదండి. వీళ్ళ దగ్గర స్ట్రాటజీ నెంబర్ 3 వీళ్ళది స్ట్రాటజీ ఉంది. అది వచ్చేసి యూజ్ ఆఫ్ డాటా అనాలిటిక్స్. వీళ్ళు ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసినప్పటి నుంచే డాటాను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో ఎలాంటి ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఉన్న ప్రజల బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇక్కడి కస్టమర్ యొక్క బిహేవియర్ ఏంటి. మనం హైదరాబాద్లో ఒక స్టోర్ పెడితే అక్కడ హైదరాబాద్లో పెళ్ళిళ్ళు జరిగితే 20 లక్షలు స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అలాంటిదే ప్రోడక్ట్స్ కావాలి. 20 లక్షలు ఖర్చు అయ్యే ప్రోడక్ట్స్ కావాలి. కానీ కరీంనగర్కి వచ్చేసరికి 10 లక్షలే స్పెండ్ చేస్తున్నారు. ఇంకా మంచిర్యాలకి వచ్చేసరికి 5 లక్షలే స్పెండ్ చేస్తున్నారు.
అయితే మీరు చూసారు కదా, ఇలాంటి ఒక డేటా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది. అయితే ఆ డేటాను వాళ్ళు ట్యాగ్ చేస్తారు. అయితే వీళ్ళు ఇంత స్పెండ్ చేస్తున్నారు, అయితే బట్టలకు ఇంత స్పెండ్ చేయవచ్చు, ఇక్కడి ప్రజలు బట్టల కోసం ఇంత ఇవ్వవచ్చు, వీళ్ళు ఈజీగా ఎఫోర్డ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ అయితే వీళ్ళు 20 లక్షలు పెడుతున్నారు కదా, అయితే వీళ్ళు హై ప్రైస్ ఉన్న బట్టల్ని ఈజీగా ఎఫోర్డ్ చేసుకోవచ్చు. కరీంనగర్ వాళ్ళు అంత ఎఫోర్డ్ చేయలేరు, ఇంకా మంచిర్యాల వాళ్ళు దానికన్నా కింద. అయితే అలా యొక్క కస్టమర్ యొక్క బిహేవియర్, కస్టమర్ యొక్క డేటా, కలర్ చాయిస్, మనకు ఇక్కడ కరీంనగర్లో ఏం పాపులర్ ఉంది, ఎలాంటి మాటలు మాట్లాడతారు, దాని తర్వాత హైదరాబాద్లో ఎలాంటి మాటలు ఉంటాయి, వాళ్ళకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. దానివల్ల వీళ్ళకున ఓన్లీ 3% ఆఫ్ వేస్టేజ్ ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ బిజినెస్ లెసన్ నెంబర్ 6 ఏంటంటే డాటా ఇస్ కింగ్. చిన్న బిజినెస్లో ఫ్రెండ్, ఒకవేళ మీరు చిన్న బిజినెస్లోనే మీ యొక్క లైఫ్ని గడవాలంటే అతి మరి దెబ్బ నడిచిపోతుంది. కానీ ఒకవేళ పెద్ద స్థాయికి వెళ్ళాలంటే మీరు ఇప్పటి నుంచే డేటాని ట్రాక్ చేయడం స్టార్ట్ చేయండి. డేటా రాసుకోవడం, డేటాని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దీని తర్వాత ఫ్రెండ్స్ మాన్యవర్ యొక్క స్ట్రాటజీ మీరు చూడండి. చూజ్ ఏ ఫీల్డ్ విత్ లో కాంపిటీషన్. మాన్యవర్ ఏం చేసింది, బాగా తక్కువ కాంపిటీషన్ ఉన్న బిజినెస్లో ఎంటర్ అయింది. ఎవ్వరు ఫోకస్ చేస్తలేని బిజినెస్లో వీళ్ళు ఎంటర్ అయ్యారు. అలానే ఫ్రెండ్స్ మీరు కూడా ఎవ్వరు ఫోకస్ చేస్తలేని బిజినెస్ చూడండి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న బిజినెస్ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మీ పక్కోడిని చూసి అతను మంచిగా చేస్తున్నాడు, అతని బిజినెస్ బాగా గ్రో అవుతుంది, అతన్ని కాపీ చేస్తే అతనిని కూడా కొలాప్స్ చేస్తారు, దానితో మీరు కూడా కొలాప్స్ అవుతారు, ఇంకా ఆపర్చునిటీ కూడా మిస్ అవుతారు. ఎవరైనా స్టార్ట్ చేసేస్తే దాని తర్వాత మీరు ఆలోచించి ఏమీ ప్రయోజనం లేదు, అతను నా ఐడియాను అతను ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఆలోచిస్తే మీకు వచ్చేది ఏమీ రాదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బిజినెస్ లెసన్, ఇది బాగా ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ ఏంటంటే, మీరు ఈ మొత్తం కేస్ స్టడీ అయితే విన్నారు కదా, దీంతో మీకు అర్థం అయ్యే ఉంటుంది. I can do anything means you can do anything. మీరు బద్మాష్ ఫిలిం యొక్క ఈ డైలాగ్ వినే ఉంటారు. बड़ी से बड़ा बिजनेस पैसे से नहीं, एक बड़ी आइडिया से बड़ा होता है. అయితే ఈమె చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, పెద్ద బిజినెసెస్ ఏదైతే ఉంటాయో అవి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాదు, డబ్బులతో కాదు, ఒక ఐడియాతో రన్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ మాట, ఫస్ట్ ఐడియా ఉండాలి, ఆ ఐడియాలో పవర్ ఉండాలి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్. అయితే ఇతని దగ్గర రవి మోడీ గారి దగ్గర కూడా అయితే మీరు చూసారు కదా, అతని దగ్గర పెద్ద డబ్బుల సముద్రం ఉండేనా? నో. పెద్ద డిగ్రీ ఉండేనా? నో. ఇతని దగ్గర ఐడియా ఉంది. ఇంకా మార్కెట్, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని రచించాడు. ఫ్రెండ్స్ ఒకవేళ ఈ కేస్ స్టడీ మీకు బాగా ఇన్స్పైరింగ్గా కలిగితే ఈ వీడియోని లైక్ చేసి, ఇంకా ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. 0 to 100K జర్నీలో తప్పకుండా భాగ్యస్వాములు అవుతారని నేను ఆశిస్తున్నాను.